తో ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వేలో కన్వర్టెడ్ క్రిస్టియన్లపై పక్షపాతం చూపుతున్నారని ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కాళ్ల తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల వద్ద బుధవారం ధర్నా చేశారు. కులగణన సర్వేలో క్రైస్తవ మతాన్ని నమోదు చేయడం లేదన్నారు. సర్వే సరిగా నిర్వహించని అధికారులు, వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాళ్ల మండలంలో కులగణన సర్వే చేయించేందుకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు ఒంటెత్తు పోకడా అధికారులు ఒంటెత్తు పోకడా నేను ఎఫ్ఎఫ్సిఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఈరోజు మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కులగణన సర్వేకి సంబంధించినటువంటి విషయంలో మరి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం అయిపోతున్నది ఎవరు అంటే కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్. కాబట్టి వాస్తవానికి మరి కులగణన సర్వేలో 9వ కాలంలో ప్రతి పౌరుడు మరి ప్రభుత్వం కల్పించినటువంటి హక్కులో భాగంగా ప్రతి పౌరుడు ఆ కాలంని తనకిష్టమైనటువంటి పద్ధతిలో పూరించుకునేటటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు వాలంటీర్లు చేస్తున్న పని ఏమిటి అంటే సర్వే అంటే ఇంటింటికి రావాలి, ఇంటింటికి వచ్చి వివరాలు తెలుసుకుని మరి సర్వే చేయాల్సింది పోయి అలా కాకుండా ఈరోజు కాలమండలంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నది ఏమిటంటే ఓటీపీ అడిగి ఫోన్ చేసి వాలంటీర్లు ఓటీపీ అడిగి మా ప్రమేయం లేకున్న పని ఏమిటి అంటే వాళ్ళు కులాన్ని గురించి తెలుసుకుని మతాన్ని మాత్రం హిందూ అని మెన్షన్ చేసేసి, అంతేకాకుండా ఇంకా ఇతరత్ర వివరాలు అసలు ఏవి కూడా మమ్మల్ని అడగకుండా అసలు ఏమి నమోదు చేస్తున్నారో మాకు తెలియదు. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో, కేవలం కాలమండలం అనే కాదు, ఉండి, ఆక్వీడు, పాలకోడేరు వివిధ ప్రాంతాల్లో అనేక మంది, కొంతమంది వాలంటీర్లు మాత్రం ఇంటికి వస్తున్నారు. నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది చేస్తున్నది ఏమిటి అంటే ఓటీపీలు అడిగి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇది మా అధికారులు, పై అధికారుల యొక్క ఆలోచన ప్రకారంగా మేము ఈ పని చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధానం సరైనది కాదు. ఖచ్చితంగా మరి ఈ కాలమండలంలో వెంటనే మరి రీసర్వే చేయించాలి. కలెక్టర్ గారు ఈ విషయం మీద వెంటనే స్పందించాలి. సంబంధిత అధికారులపై ఈ అక్రమ సర్వే ఏదైతే చేశారో ఈ అక్రమ సర్వేకి